హీరో అల్లు అర్జున్ ని అందరూ పరామర్శించారు. పలువురు సినీ ప్రముఖులు, ఆయన స్నేహితులు పెద్ద ఎత్తున పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే అల్లు అర్జున్ వివాదాలకు కారణమైన శిల్పా రవిచంద్రారెడ్డి మాత్రం కనిపించలేదు. వాస్తవానికి ఈ వివాదాలన్నిటికీ కారణం ఆయనే. ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్రారెడ్డిని కలిసి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. అప్పటికే మెగా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపింది. కొందరు పిఠాపురం వెళ్లి ప్రచారం కూడా చేశారు. సరిగ్గా అదే సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వివాదం ఏరికోరి తెచ్చుకున్నారు. అప్పటి నుంచే రచ్చ ప్రారంభమైంది. మొన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో కూడా అల్లు అర్జున్ పక్కనే రవిచంద్రారెడ్డి ఉన్నారు. అయితే రవిచంద్రారెడ్డికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ కారణంగానే అల్లు అర్జున్ తీసుకుని శిల్పా రవిచంద్రారెడ్డి ఆ రోజు ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లారని ఒక ప్రచారం అయితే ఉంది. కానీ ఇంతటి వివాదం జరిగాక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శిల్పా రవిచంద్రారెడ్డి ఎక్కడా కనిపించలేదు. దాదాపు ప్రముఖుల పరామర్శకు సంబంధించి చిత్రాలు కూడా బయటికి వచ్చాయి. కానీ శిల్పా రవిచంద్రారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించకపోవడం విశేషం. పుష్ప 2 చిత్రం విడుదల నుంచి వైసీపీ శ్రేణులు హడావిడి చేశాయి. ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్స్ వద్ద జగన్ ఫోటోస్తో నింపేశాయి. ఒకరిద్దరు వైసీపీ నేతలు మినహా ఆ సినిమా నేరుగా చూసి రివ్యూ కూడా ఇచ్చేశారు. కొన్ని చోట్ల వివాదాలు కూడా నడిచాయి. ఆ సినిమాని వైసీపీ శ్రేణులు ఓన్ చేసుకున్నాయి. దీనికి కారణం జనసేన. మెగా కుటుంబాన్ని విభేదించి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ ను తమవాడిగా చూసుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన శిల్పా రవిచంద్రారెడ్డి కనిపించకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అల్లు అర్జున్ కుటుంబం నియంత్రించిందా, ఇంతటి వివాదానికి కారణమైన మరి వ్యక్తిని పక్కన పెట్టిందా అనేది తెలియాల్సింది. అయితే మొన్నటి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దానికి ముందు ఒక ఎత్తు, ఇప్పుడొక ఎత్తు అన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. అనవసరంగా వివాదం తెచ్చుకోవడం ఎందుకని అల్లు అర్జున్ ఆ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అందులో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. అయితే సంధ్యా థియేటర్ వద్దకు వెళ్ళడానికి కారణం శిల్పా రవిచంద్రన్ అనేది ఒక ఆరోపణ. అందుకే ఆయన్ను పక్కన పెట్టారనేది ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.